పెట్టి మనం చేస్తున్నామండి. దాసు గారు వచ్చి పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. బయట ఉన్న దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇక ఆఫీస్ బ్యారల్స్ నుంచి ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నామండి. దేవుని నామానికి స్తోత్రములు. మీరందరూ ఏగివన్న నేను సొంతగా రాసుకున్న 2 చరణాల పాట. దేవునికి స్తోత్రం. ఎండిన ఎముకనయ్యా బలములేని కరుణామయుడా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. ఎండిన ఎముకనయ్యా యేసయ్యా బలములేని జీవినయ్యా జ్ఞానములేని మనిషినయ్యా జ్ఞానముతో నింపవా కరుణామయుడా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. ఎండిన ఎముకనయ్యా దారి తప్పి తిరిగి తినయ్యా ఈ లోకమే శాశ్వతమని నమ్మి తినయ్యా దారి తప్పి తిరిగి తినయ్యా ఈ లోకమే శాశ్వతమని నమ్మి తినయ్యా. శరీరాశతో నేత్రాశతో జీవపుడంబముతో ఉంటిని దేవా శరీరాశతో నేత్రాశతో జీవపుడంబముతో ఉంటిని దేవా జ్ఞానములేని మనిషినయ్యా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. జ్ఞానములేని మనిషినయ్యా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. ఎండిన ఎముకనయ్యా మొదటి చరణము నన్ను రక్షించిన దేవుడు వాసము రాసుకుంటాను. రెండోది ఆయన శిలువ రక్తం గురించి రాశాను. నీ శిలువ రక్తమే నన్ను శుద్ధి చేసినది నీ బల్లపు పోటే నా పాపము కడిగినది. నీ శిలువ రక్తమే నన్ను శుద్ధిని చేసినది నీ బల్లపు పోటే నా పాపము కడిగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది. జ్ఞానములేని మనిషినయ్యా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. జ్ఞానములేని మనిషినయ్యా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. ఎండిన ఎముకనయ్యా యేసయ్యా బలములేని జీవినయ్యా జ్ఞానములేని మనిషినయ్యా జ్ఞానముతో నింపవా కరుణామయుడా. జ్ఞానముతో నింపవా కరుణామయుడా. వందనాలని అవకాశం ఇచ్చిన అధ్యక్షులు. పాట పాడి ప్రభు యొక్క నామాన్ని కనపరిచిన సహోదరులకు ప్రభు పెట్టి వందనాలు తెలియజేస్తున్నాండి.
ఈ సమయం ముందు మరొక పాట ద్వారా ప్రభు యొక్క నామాన్ని గనుపరుచుదాం. మన మధ్య ఉన్నటువంటి యేసు దాస్ గారు వచ్చి ప్రభు యొక్క నామాన్ని కనపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. యేసు దాస్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పాట రెండు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు రాలునయ్యా. పాడుకొని మీ గురుగారు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నేను యోచించగా కృపతలంచగా నేను యోచించగా నాగల నాగను స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. చివరి పాట కనుక ఆనందం. మరవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. మరవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
గమ్యములేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యములేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అవకాశం ఇచ్చిన వారికి, అధ్యక్షుడి గారికి, ప్రెసిడెంట్ గారికి, లోక గారికి, సెక్రటరీ గారికి, అయ్యగారి పెద్దయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామనకు మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి ప్రభు యొక్క నామాన్ని గనపరిచిన మంద యేసుదాసు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పాట ద్వారా ఆయన దందాన్ని మనకు తెలియపరిచారు. ఈ సమయంలో మరి చక్కటి కన్నీటితో ఉండేటువంటి జీవితాలు, అంటే మనం ఈ పాటలో ఆరాధన చేసేటప్పుడే కాకుండా వ్యక్తిగత జీవితాల్లో కూడా మనకున్నటువంటి ఎటువంటి కన్నీరైనా మరి దేవుడు తుడిచివేస్తాడు. ఇది కేవలం చెప్పుకునేది కాదు, అనుభవించినటువంటి వారు చెబుతారు. అయితే ఈ సందర్భంలో నేను చెప్పగలను, యూపీఎఫ్ లో ఆర్గనైజర్ మెంబర్ గా జాయిన్ అవటానికి ముందు మే బో దుఃఖ్ హై మేరే ఫ్యామిలీ మే మేరే ఘర్ మే భీ అంటే రెండు సందర్భాలు ఉన్నాయి భాషలో చెప్పడానికి. ఇది భాషలో అయితే చక్కగా దానికి అర్థం వస్తుంది నాకు. అయితే అటువంటి దుఃఖాన్ని నాకు వెంకట గారు ఒకసారి ఫోటో ద్వారా చూపించారు. చౌడీ గారి మందిరంలో ఫోటో తీశారు. ఆ ఫోటో నేను చూస్తే వర్షిప్ బాగా, అంటే ఏడుపుతోటి ఎక్కడ వర్షిప్ చేస్తున్నా నేను బ్యాకే కూర్చుంటా, ఎందుకంటే ఏకాంతంగా దేవుళ్ళు ఉండొచ్చు అని. ఆ సమయంలో ఎందుకు ఒంటరిగా వెనకమాల కూర్చుంటావు, జనంలోకి రావాలని నిన్న సాక్ష్యం విన్నాను. సోనరాజు అయ్య గారు కూడా ఒకసారి చెప్పారు, అందరిలోకి రావాలి, చక్కగా అయ్యగారులతో పలకరియాలి, మాట్లాడాలి. ఒకసారి కార్ తీసుకురావటానికి వెళ్ళాను, ఆయనతో పాటు నన్ను తీసుకెళ్లారు. పూర్వపు ప్రెసిడెంట్ గారు అంటే ఎంఎన్ఎం గారి తోటి ఆ రోజు నన్నుతో మాట్లాడారు. సోనరాజు గారికి మాట, మీరు చాలా ముందుకు వస్తా ఉంటే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారని. అయితే ఇలాంటి యూపీఎఫ్ లో ఈ ఆర్గనైజర్ నిలబడి ఉన్నా అంటే, ఇంతకు ముందు యూపీఎఫ్ కి నేను ఎలా వచ్చాననేది నా కళ్ళ ముందే ఉన్నారు దేవరాజ్ అయ్య గారు. మరి ఆయన నేను బండి పంచర్ వేయించుకుంటాకి వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యాన్ని నాతో పంచుకున్నారు, మొట్టమొదటి పరిచయం. అయితే మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారు ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, అయితే మేము సహవాసం ఉంది యూపీఎఫ్, అక్కడికి రండి అని. అంటే చాలా సహవాసాలు ఉన్నాయి, నన్ను చాలా మంది పిలిచారు. అప్పటికి నేను మా ఫెలోషిప్ అంటే మా చర్చి తరపున ఉన్నప్పుడు ఏ ఫెలోషిప్కి వెళ్ళకూడదు, మాది బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి. అయితే నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవారం కాదు. తరువాత ఏం చెప్పారంటే, అన్ని సహవాసాలు కలిస్తే మన చర్చి యొక్క మరి వివరం అందరికి తెలుస్తుంది అని చెప్పేసి వెళ్ళమన్నారు. ఆ సమయంలో మేము గుంటూరు వచ్చాం. అప్పుడు ఈ దేవరాజయ్య గారు నన్ను దేని గురించి చెప్పలేదు, ఈ ఫెలోషిప్కి రండి, మీకు అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదిస్తారు. ఒకసారి నిలబడతారు అంటే ఆయన కొరకు ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ పాట ద్వారా ఎందుకు నేను చెప్పాలనుకున్నా అంటే, నేనున్నటువంటి ఆ దుఃఖ సమయంలో మరి దేవుడు నన్ను ఆదరించాడు. ఆ ఫోటో కూడా వెంకట గారు నాకు చూపించారు, స్పెషల్గా తీశాను చూడండి మీరు అని. అంటే ఆయన చాలా ఫోటోలు తీస్తూ ఉంటారు, దానికి వివరణ నాతో చెప్పారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన మరి యూపీఎఫ్ కమిటీ వారందరికీ, మరి అయ్యగారికి, అలాగే యూపీఎఫ్ను పరిచయం చేసిన దేవరాజ్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మొదటిగా దేవుని స్తుతిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరితో ఇలాంటి సహవాసం దేవుడు నాకు ఇచ్చారు. మరి చివరిగా ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. మన మధ్య ఉన్నటువంటి మరి డేవిడ్ రాజ్ అయ్య గారు వచ్చి పాట ద్వారా ప్రభుని కనపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.
ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా మరి పాట ద్వారానే ఆయన ముందుకు కొనసాగుతారని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రములు. అందరూ చెప్పాలి, అందులో నేనుండాలనే ఒక ఆశ ఉంది, కానీ మాటలకు పర్మిషన్ లేదు. ఓన్లీ పాటకే పర్మిషన్ అని చెప్పి సెక్రటరీ గారు మరి 1కి 10 సార్లు హెచ్చరించారు. నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆఫీస్ బేరర్స్ ఈ యొక్క 3 సంవత్సరాలలో ఎన్నికైనటువంటి వీరు ఎంత ప్రేమ సమయాన్ని కూడా ట్రెజరర్ గారు అక్కడ ఉంటే సెక్రటరీ గారు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ సెక్రటరీ గారు ఉంటే అక్కడ ఎప్పటికప్పుడు ఆ సమయాన్ని వాళ్ళు చెయ్యటము ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా ఆ కుటుంబాల కోసం మనము ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. వారి ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా అయ్యగారి కోసం కూడా చేయాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఒక కీర్తన పాడతాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ద్వారా క్యాసెట్ చేయించాలనుకున్నాను. ఒక 6 పాటలు రాశాను, ఎక్కువ రాశాను. అందులో ఒక 6 పాటలు. ఆయన చనిపోయాడు కరోనాలో. నా ఆశ నిరాశ అయిపోయింది. మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా, నీ ప్రేమను నేను వర్ణించలేనయ్యా, నీ ప్రేమను నేను వర్ణించలేనయ్యా, నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా, నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాపములో నేను పుట్టితినయ్యా, పాపములో తల్లి గర్భమును దాల్చి, పాపములో నేను పుట్టితినయ్యా, పాపములో తల్లి గర్భమును దాల్చి, ఘోర పాపిగా తిరిగితినయ్యా, ఘోర పాపిగా తిరిగితినయ్యా, అయినా ప్రేమించి జీవమిచ్చితివి, అయినా ప్రేమించి జీవమిచ్చితివి, యేసయ్యా 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 నా యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి
స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలా వాక్యానుసారంగా ఉంటుందండి కీర్తన. నా జీవితాన్ని దేవుడు ఈ కీర్తన ద్వారా అనేక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. స్తోత్రం. నన్ను కడిగితివి, నీ రక్తముతో నన్ను కడిగితివి, ప్రాణమిచ్చి రక్షణనిచ్చితివి, ప్రాణమిచ్చి రక్షణనిచ్చితివి. యేసయ్యా 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 నా యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా, నీ ప్రేమను నేను వర్ణించలేనయ్యా, నీ ప్రేమను నేను వర్ణించలేనయ్యా, నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా, నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మరణములో నుండి జీవములోనికి నడిపించిన నా తండ్రి యేసయ్యా. దేవునికి స్తోత్రం. యూపీఎఫ్ లో లేకపోతే ఈ ధన్యత నాకు దొరికేది కాదు. దేవునికి స్తోత్రం. పెద్ద ఆయనకి, ఆఫీస్ బ్యారర్స్ కు వందనాలు చెల్లిస్తున్నాను. అధ్యక్షులు వారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కటి పాట పాడి ప్రభు యొక్క నామాన్ని కనపరిచిన దైవ సేవకులు డేవిడ్ రాజరాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి సమయం ముందు స్థానిక సంఘ కాపరి గారైనటువంటి ఇక రాజయ్య గారిని ప్రేమతో ఆహ్వానించిన వందన సమర్పణ చేయవలసిందిగా ప్రోపేట్ మనవి చేస్తున్నాం. అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సువార్త సప్తాహ కార్యక్రమం నిమిత్తమై ప్రయాసపడుతున్న ప్రతి మరి కమిటీ వారందరికీ అయ్యగారి కొరకు మంచి ఆశీర్వాదాలు ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయవలసిందిగా ప్రోపేట్ మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా వందనాలు. అయ్యగారికి కూడా వందనాలు, నాన్నగారికి కూడా వందనాలు, బయట ఉన్న సేవకులు సేవకురాలకు కూడా వందనాలు. నాన్నలు అనేదికి తేడా వచ్చింది, వద్దులే, యేసు రక్తమే జయము. చాలా చాలా సంతోషము. చిన్నవాడినైనా కూడా ఈ సువార్త సప్తాహ కార్యక్రమంలో నాకు జాన్సన్ పాస్టర్ గారు ఫోన్ చేసి ఇట్లా అని చెప్పంగానే నేను చాలా సంతోషించాను. కారణం ఏంటంటే సేవకులు అడుగు పెడితే మా సంఘము సంఘ బిడ్డలు దీవించుతారు. మీరందరూ అడుగు పెట్టారు, మా సంఘం దీవించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు కదా. బయట ఉన్న వాళ్ళు సంఘస్థులు కూడా సేవకులు వచ్చినందుకు మీరు సంతోషము. హల్లెలూయా. నాకు చాలా సందర్భాల్లో విక్టోరియా అక్క గారు, లోకా పాస్టర్ గారు, జాన్సన్ పాస్టర్ గారు ప్రార్థన ఉంది, పాట ఉంది,
పదే పదే ఫోన్ చేశారు. కానీ ఉదయం పాపం నింపాలి, సాయంత్రం పాపం తేవాలి, ఇదే పని నాకు. అదే ఆ కూడికి నేను సంఘంలో కూడికలు పెట్టుకున్నా. నన్ను క్షమించాలి. కానీ మీరు అందరు రావటం చాలా సంతోషం. ప్రక్కన మందిరము స్థలం ఉంది, అది కట్టబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని సంఘ బిడ్డలు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని మీరు తిని తృప్తిగా సంతోషంగా సాటర్డే మీ పరిచర్యలు ఉంటాయి. బయట నుండి సౌండ్లు పెరుగుతున్నాయి. టైం అయిపోయింది, నిజంగానే తప్పదు, టైం అయిపోయింది, శనివారం కదా. మరొక్కసారి ఈరోజు అధ్యక్షత వహించినటువంటి అయ్యగారికి వందనాలు. ఇక మా ప్రెసిడెంట్ అయ్యగారికి, సెక్రటరీ అయ్యగారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్యగారికి, ఆఫీస్ బ్యారర్స్కి, M&Mకి, ట్రెజరర్ గారికి కూడా వందనాలు. అయ్యో మా నాన్నగారికి కూడా వందనాలు. మళ్ళీ అక్కడికి వెళ్ళావా? సరే, చాలా సంతోషం. దయచేసి 2 నిమిషాలు నేను ఇచ్చేస్తాను మైకు. పాట పాడాలని ఉంది కానీ పాడను. నా కోసం 2 ముందు పాడేశారు సేవకులు, కడుపు నిండిపోయింది. UFF బాలశౌరి గారి కమిటీలో ఉన్నప్పుడు బాలశౌరి గారి కమిటీలో ఉన్నప్పుడు ఒక పరిచయ నిమిత్తం నేను రేపల్లె అయ్యగారి వాళ్ళ ఊరు దాకా, దూలుపూడి గ్రామం దాకా, ఇంకో మాట చెప్పాలంటే అయ్యగారి వాళ్ళ చర్చికి మేము స్కిట్ అయి పడ్డది ఒక 3 ప్లాట్లు అంత దూరమే. పాస్టమ్ గారు దూలుపూడిలో ఇక్కడ ఇంత లోపలికి రాయి వెళ్ళిపోయింది, కోమలకి వెళ్ళిపోయింది. యేసయ్య ఆమె లేచి నడిస్తేనే నేను సేవ చేస్తా, నాదేమన్నా తప్పులుంటే క్షమించాను అడిగా. ఒక్క రెప్పపాటు కళ్ళు మూసుకోలేదు, ప్రార్థన చేశాను. నా భార్య దగ్గర నేనే ఉన్నాను, నేనే ఫస్ట్ ఎయిడ్ చేశాను. 2 వైట్ అండ్ వైట్లో ఉన్నాం. ఫస్ట్ ఎయిడ్ చేయటం ఆ దేవుని జ్ఞానమో, దేవుని దయో, ఆ ప్రార్థన శక్తి ఫస్ట్ ఎయిడ్ చేయటం వల్ల ఆమె కోమాలోకి పోకుండా బయటకు వచ్చింది. హల్లెలూయా. డాక్టర్లు చెప్పింది ఆ మొదటి 4 నిమిషాలు గనక మనిషిని కోమాలోకి వెళ్లకుండా ఉంటే రికవరీ. పాస్టర్ గారు ఇక్కడ ఉంటే దయచేసి రావచ్చు, ఎవరో కూడా చూడాలిగా. అందరూ మీ UFF బాగా ప్రార్థన చేసింది, నాన్నగారు ప్రార్థన చేశారు. నన్ను బాగా ఎప్పటికప్పుడు పలకరించింది లోకా పాస్టర్ గారును, ప్రెసిడెంట్ గారు, ఇదిగో ఈయన జాన్సన్, చాలాసార్లు జాన్సన్ కొడారి, ఇక మా పాస్టర్ గారు 3 సంవత్సరాలు చంటి బిడ్డ వలె చూసుకోమని డాక్టర్లు చెప్పారు. మా సంఘస్థులు హాస్పిటల్లో ఇంచుమించుగా 70 నుంచి 80 మంది పిల్లలు, యవనస్తులు. ఈమె కోలుకుంది అన్నదాకా హాస్పిటల్ GH దగ్గర నుంచి రాలా. నేను ఇంకా చెప్పాలి చాలా ఉంది. అక్కడి నుంచి నేను సింగిల్గా తీసుకొచ్చాను. మా సంఘస్థుల్లో అన్నాడు, విజయన్న నువ్వు జాగ్రత్త అన్నాడు. కొన్ని విషయాల్లో చెప్పిన మాట ఏంటంటే, చివరి చూపు పిల్లలు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి అన్నారు ఒక హాస్పిటల్ నగరంలో. విజయన్నకు ఫోన్ చేసి పాపను తీసుకుని రానన్నా అని చెప్పాను. పాప తీసుకొని తెనాలి దగ్గరకు వచ్చాడు. ఆ దేవుడే బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు సజీవంగా ఉంది. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నాకు బ్యాక్ బోన్ ఏంటంటే UFF. నా ఫారెన్ కాదు, నాకు ఎవరు లేరు. హల్లెలూయా. నాకు UFF. ప్రార్థన. మా సంఘస్థులు కూడా చెప్పాను, పొద్దున పాంప్లెట్ చూసి, అమ్మ ఇంతమంది దైవజనులు వస్తున్నా మన కోసం, మన సంఘం కోసం, వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేసే టీం ఉంది, దెబోరా అక్క టీం ఉంది, ఈ టీం ఉందని చెప్పి సంఘం కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పరిచర్యలో. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఈ చిన్న సంఘాన్ని మీరు మన్నించి దూరమైన వచ్చినందుకు మరొక్కసారి ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వందనవసనం చేసినటువంటి దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని యొక్క మహిమార్థమే జరిగిన యొక్క కూడికను బట్టి మరొకసారి దేవుని స్తుతిద్దామండి. దాని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం అందు యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ గారైనటువంటి ప్రకటన తెలియపరచవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నామండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వార్థ సప్తాహం 6 దినాలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన దాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. 6 దినాలు అనగా 18 కూడికలు
మనము దేవుడు మహిమకరముగా జరిగించిన దాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రములు. ఈ సమయంలో ఈ 6వ దినము చివరి కూడిక సంధ్యాస్తుతి ఏర్పాటు చేసుకున్న దైవజనులు యూపీఎఫ్ పూర్వపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ ఎం రాజు గారికి యూపీఎఫ్ పక్షాన వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన పాస్టర్ జి మొరార్జీ గారికి ఆర్గనైజింగ్ కమిటీ వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. చివరి కూడికలు రేపు ఆదివారం అందరికి ఆరాధనలు కనుక సోమవారము 3 కూడికలు ఉన్నవి, సిద్ధపడండి. ఆ 3 కూడికలతో మనం ముగించుకుంటాము. 17వ తారీఖు సోమవారం 6 గంటలకి వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ బంకా జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ప్రభాత స్తుతి ఆరాధన నిత్య దేవుని సన్నిధి మినిస్ట్రీస్ గాంధీనగర్ 7వ లైన్ సంగడిగుంట ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ పి వరప్రసాద్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా పూర్వపు సెక్రటరీ గారు పాస్టర్ రాజశేఖర్ వేజెండ్ల గారు వాక్య సందేశం అందిస్తారు. ఆ తదుపరి మన ప్రెసిడెంట్ గారు రెవరెండ్ కర్రా జోసెఫ్ గారి ఆధ్వర్యంలో సంఘ కూడిక సోమవారం ఉదయం 11 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎటర్నల్ లైఫ్ చర్చ్ అరుంధతి నగర్ రామా బిల్డింగ్స్ వెనుక అమరావతి రోడ్డు ప్రాంతంలో జరుగుతుంది. సభాధ్యక్షులుగా యూపీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ బంకా జోసెఫ్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు. వాక్యోపదేశకులుగా యూపీఎఫ్ G12 సభ్యులు కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ మ్యాథ్యూస్ గారు వాక్య సందేశం అందిస్తారు. ఆ తదుపరి చివరి ముగింపు కూడిక సంధ్యాస్తుతి ముగింపు కూడిక దైవజ్ఞ అబ్రహమన్న గారి ఆశీస్సులతో మధ్యాహ్నం 3 గంటలకి కూడిక ప్రారంభించబడుతుంది. హోసన్నా మినిస్ట్రీస్ ఆ ముగింపు ఆరాధన కూడా అబ్రహమన్న గారి చేతుల మీదుగా ముగించబడుతుంది కనుక ఈ కార్యక్రమాలను గమనించి దైవ సేవకులందరూ కూడా పాల్గొనండి. లైవ్ వీక్షిస్తున్న వారు కూడా గమనించండి. ఇంతవరకు కూడా పాటలు పాడిన వారు, ప్రార్థనలు చేసిన వారు, లేఖన పారాయణం చేసిన వారు అందరూ కూడా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమయ్యే హోసన్నా మినిస్ట్రీ జరగబోయే ఆ ముగింపు కూడికలో సేవకులందరూ కూడా పాల్గొనాలని ప్రభునామమున తెలియపరుస్తా ఉన్నాము. నిజంగా ఇన్ని కూడికలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన దాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా దెబోరా టీం వారు నిజంగా ఎంతగా సహకరిస్తున్నారు. అందరికీ ఒకసారి చప్పట్లు కొడదాం. నిజంగా ఉదయమే లేచి వారందరూ కూడా పనులు చక్కపరుచుకొని నిజంగా వాళ్ళు రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ వారికి ఉన్న ఆసక్తిని బట్టి వారు ఉదయాన్ని వారు వస్తున్నారంటే ఇంకెంత పెందలకడ లేచి వారు పనులని చక్కపరుచుకొని వస్తున్నారు. మరొకసారి కొడదాం, వారందరికీ చప్పట్లు కొడదాం. దేవుని నామానికి స్తోత్రములు. నిజంగా మీరు అందిస్తున్న సహకారమును బట్టి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యూపీఎఫ్ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. నిజంగా చివరిలో వచ్చిన పాటలు పాడే అవకాశం మేము ఇస్తున్నాం. ఎందుకంటే మీరు వచ్చారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో యూపీఎఫ్ అందరికి అవకాశాలు ఇస్తుంది కనుక మీరు కూడా మనందరము కూడా ఆ నిబద్ధతతో యూపీఎఫ్ లో మనం నమ్మకంగా ఉందాం. యూపీఎఫ్ క్షేమం కొరకు పాటు పడదాం. మన తండ్రి గారు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు కూడా కూడికల్లో ప్రారంభం నుండి ముగింపు వరకు ఇప్పుడు వరకు కూడా మొదట కనపడింది ఎవరికి తండ్రి రవిప్రసాద్ అయ్య గారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నిట్లో పాల్గొన్నాను, కానీ రెండిట్లో మాత్రం లేటుగా వచ్చా. ఒకసారి మా భార్య పాట కోసం అని ఇంటికి వెళ్ళి మా భార్యను తీసుకుని రావాల్సి వచ్చింది. ఇంకో పాట ఏమో బట్టలన్నీ ఉన్నాయి, ఐరన్ చేసుకోవాలా 10 రోజుల నుండి. ఆ ఐరన్ వేద్దామని ఇంటికి వెళ్ళాను. ఆ ఐరన్ బట్టలు వేసుకొని వచ్చేసరికి ఆ టైం అయిపోయింది. స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకా రావాల్సి వచ్చింది. ఆ 2 కార్యక్రమాలు వచ్చాను, కానీ సమయానికి ఉండలేక. కానీ సమయాన్ని నుండి ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఉన్న వ్యక్తి రవిప్రసాద్ గారు. హల్లెలూయా. ఈ సమయంలో అయ్యగారి ఆరోగ్య ప్రార్థించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సభాధ్యక్షులు వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి వందనాలు, ట్రెజరర్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటన తెలియజేసిన యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ గారైనటువంటి జాన్సన్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అండి. అలాగే ఈ సమయమందు చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యనటువంటి దైవ సేవకులు రాజేశ్వరరావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నామండి. రావూరి రాజేశ్వరరావు గారు శివనాగరాజు కాలనీ ప్రాంతం నుంచి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నామండి. మరి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి కర్రా జోసెఫ్ అయ్య గారు ఆశీర్వాదంతో ఈ కూడికను ముగిస్తారు.
ఒకసారి చేయెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తిరిగి మళ్ళా మనం సోమవారం కలుసుకుంటాం. రేపు మనందరం మన మందిరాల్లో కలుసుకుని మళ్ళా సోమవారం ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయవలసిందిగా రిక్వెస్ట్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 2025 సంవత్సరం సువార్త సప్తాహములో 6 దినములు 18 కూడికల్లో ప్రతి దినము పరుగిడిన దైవజనుల కొరకు, పరుగిడిన దైవజనుల కొరకు, స్వార్థికుల కొరకు, సేవకుల కొరకు 6 దినములు వాక్య సందేశం ఇచ్చిన వారి కొరకు, పాటలు పాడిన వారి కొరకు, ప్రార్థన చేసిన వారి కొరకు, ప్రార్థన ఆలకించిన దేవా నీకు తల వంచి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యూపీఎఫ్ని ఇలా నడిపిస్తున్న ఈ కమిటీ సభ్యులందరి కొరకు, అందరి కుటుంబ సభ్యుల కొరకు, ఈరోజు ఈ కూడికను ప్రారంభం నుంచి ముగింపు వరకు అధ్యక్ష వహించిన వారి కొరకు, అలాగే నాయన రాజుగారి కుటుంబం కొరకు, నిజమే నాయన ఆ రోజు దెబ్బ తగలగా నాకే చనిపోయిందేమో అనుకున్నా. మరణములో నుండి జీవములోనికి దాటించే దేవుడు నాయన, నీ దేవదూతలు ఎత్తి పట్టుకున్నారు నాయన. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు చాలా బాధేసింది. ఈ ప్రాంతంలో తొలి విత్తనం వేసిన సేవకుడిని నేను. ఇక్కడున్న ఏ దైవజనుడు కుటుంబానికి చిన్న దెబ్బ తగలకుండా చల్లగా కాపాడండి నాయన, వర్ధల చేయండి. మా యూపీఎఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. యూపీఎఫ్ కుటుంబంలో ఉన్న అందరి సేవకుల కుటుంబాల కొరకు, అందరి పిల్లల కొరకు నాయన, ఎవరు చెడిపోకూడదు, దారి తప్పకూడదు నాయన. మా పేటలో ఇక్కడ నేను సువార్థికుడుగా సేవకుడిగా ఉన్నందుకు బాధపడుతున్నాను నాయన. ఇక్కడ త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోసుకొని వాడు ఎవరి బిడ్డలే ఉన్నారు నాయన. తగన్నయ్యా, తగవయ్యా నాయన, తగవయ్యా. ఇక్కడ ఎవరి బిడ్డలు నాయన గుట్కాలు నవ్వులుతున్నారు తండ్రి. చేయరాని పనులు చేస్తున్నారు, వినరాని అంటున్నాం. మమ్మల్ని చూసి దాక్కుంటున్నారు. నన్ను చూసి దాక్కుంటే కాదు, నేను నిన్ను చూసి దాక్కోవాలి, నిన్ను చూసి మారాలి. నీకు వందనాలు. ఈ 6 దినములు నడిపించారు. ఇంకొక దినం ఉంది నాన్న, 7వది సంపూర్ణమైంది. దాన్ని బట్టి రిక్వెస్ట్ చేస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించమని మరవన్న కొరకు ప్రార్థిస్తూ దీర్ఘాయుష్మంతుడు చేయమని, చిన్నోడు పెద్దోడు కుటుంబాన్ని గుర్తు చేసుకుంటున్నాను. మా బిడ్డలను ఆయన వాళ్ళు నన్ను బాబాయ్ అని పిలుస్తారు. చిన్నోడు కొరకు, పెద్దోడు కొరకు, పెద్దోడు కుటుంబం కొరకు, చిన్నోడు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించని ఆశ్రయించమని యేసుక్రీస్తు ఉన్నత నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమానిక సత్య సమాధానము, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన కృపాశీర్వాదం ప్రత్యేకంగా దైవజనులు రాజుగారి కుటుంబమునకును పరిచర్యకును ఈ సంధ్యాస్తుతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికును యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అంతటికను, అలాగే సోమవారం జరగబోయేటువంటి కార్యక్రమాలు, చివరి దిన కార్యక్రమాలన్నిటి కొరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.